నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. అంటే కేవలం అది హాస్యం కాదని, అపహాసకులు కూర్చుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందని మనం కొన్ని విషయాలను చూసాం. దాని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏముందో చూద్దాం. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18, 19 చదివి 22వ వచనం చదువుదాం. 18వ వచనం, 19వ వచనం, 22వ వచనం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 18, 19, 22 వచనం. మేడం అంతేనా? అంతే 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 చదివి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం అండి. 28 అంటే 28, 18, 19, 22. 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18, 19, 22 వచనాలు చదువుతుంది. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకుని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. 22వ వచనం. మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను దాని సమాచారం వింటిని. స్తోత్రం. మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. మన అపహాసకులను చూసాం. అది ముదిరి పరిహాస్యంలోనికి వెళ్ళి అసలు అపహాస్యంలోనే ఆగమని చెప్తున్నారు ప్రభు. చూడండి, కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యం వినుడి. ఆ ఏరియాలోనే ఏలుబడి చేస్తున్న వారు యెహోవా వాక్యం వినినప్పుడు తమను తాము సరి చేసుకుని అపహాస్యాన్ని విడిచిపెట్టుట సాధ్యమవుతుంది. అపహాస్యం అంటే ఏమని చూసాం? అహంకారం, గర్వం. అది అహంకారము, గర్వము. నేను అనే అహంకారం. అహం అంటే ఏంటండి? నేను ఐ అనే ఫీల్. ఆ అహంకారంతోనూ ఆ గర్వంతోనూ నిండుకుపోయి ఉన్న, ఏలుబడి చేస్తున్న అనుభవంలో ఉన్న వారికే ప్రభు డైరెక్ట్ గా పిలిచి చెప్తున్నారు, యెహోవా వాక్యం వినుడి. ఎందుకు? వారు ఒక నిబంధన చేసుకున్నారట. దేంతో? మరణంతో. వారు పాతాళంతో ఏకమై ఉన్నారట. అసలు సంఘం లెవెల్ అది కాదు. సంఘం లెవెల్ ఏంటి? మరణాన్ని చూస్తే నీ ముళ్ళు ఎక్కడా అని అడిగే లెవెల్. చెప్పండి, మరణాన్ని చూస్తే ఏం లెవెల్? నీ ముళ్ళెక్కడా, మరణం అని నీ ముళ్ళెక్కడా అని అడిగే లెవెల్ అండి సంఘాంది. ఇక పాతాళంతో ఏకమై ఉండే లెవెల్ కాదు సంఘంది. సంఘం యొక్క లెవెల్ ఏంటో తెలుసా?
పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు అని ప్రభు చెప్పిన మాట సంఘములో నెరవేరాలి. ఆమేనని చెప్పండి. ఆమేన్. నువ్వేనాడైతే జీవంతో నిబంధన చేసుకుంటావో, నువ్వేనాడైతే పరలోకంతో ఒక ఐక్యత కలిగి ఉంటావో, అక్కడ తండ్రి చెప్తున్న మాటలను నెరవేరుస్తూ ఉంటావో, సత్యమును ఆశ్రయంగా చేసుకుంటావో, సత్యం కింద ఆయన రెక్కల కింద దాగి ఉంటావో, అప్పుడు జరుగుతున్న కార్యం పాతాళ లోక ద్వారములని ఎదుట నిలుస్తాయా, నిలవనేరవా? నిలవనేరం అనేంటి? అవి నిలవలేవు అని అర్థం. అంటే నువ్వు ఇలా రాగానే ఇలా పారిపోయే వాటితో నిబంధన ఏంటి నాన్న? నువ్వు ఇలా ఎంటర్ అవుతుంటేనే అట్నుంచి పారిపోతున్నా, నిన్ను చూసి పారిపోతున్నా పాతాళ లోక ద్వారాలతో నీకు అసలు ఐక్యత ఏంటి? ఈ లెవెల్ వేరు కదా. అక్కడ ప్రభు చెప్తున్నమాట, యెహోవా వాక్యం వినుడి. చెప్పండి ఆ మాట. యెహోవా వాక్యం వినుడి. ఎందుకు అంటే ఇది వినిన వెంటనే మనస్సు మార్చుకొని, హృదయం మార్చుకొని, పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకొని వాక్యమును గ్రహించుట మంచిది. అప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటి? భోజనం బల్ల మొత్తం వాంతితో నిండిపోయింది, జీవితం మొత్తం మత్తుతో నిండుకుపోయింది. దర్శనం చూపిస్తే చూసే పరిస్థితులు లేవు, వాక్యం వినిపిస్తున్నప్పుడు వినే పరిస్థితి లేదు, దర్శనం కలుగుతున్నప్పుడు సోలిపోతున్న అనుభవాలు. ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు తల్లిపాలు విడిచిన వారికి విద్య నేర్పిస్తూ, చన్నుపాలు విడిచిన వారికి వర్తమానం తెలియజేస్తూ, అంటే అది ఎలా ఉంటదంటే గోధుమ గింజ బయట తొక్క కనిపిస్తుంది, లోపల గింజ మిస్సింగ్. అరటిపండు తొక్క కనిపిస్తా ఉంటది, లోపల పండు మిస్సింగ్. అలా సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇవన్నీ చూస్తున్నా సరే లోపల వాక్యం మిస్సింగ్. ఎందుకంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు దాచిపెట్టారు. ఇది ఏది దొరకని ఒక అనుభవం. నిబంధన మాత్రం దేంతో? మరణంతో, జీవంతో కాదు. ఇదంతటిని కలిపి ఎవరిని పిలుస్తున్నారు? అపహాసకులారా అని పిలుస్తున్నారు. పిలిచి యెహోవా వాక్యం వినమని అంటున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? వీటన్నిటిలో మార్పు వస్తుంది. ఆమేన్. వీటన్నిటిలో మార్పు వస్తుంది. ఇట్టి ప్రకటన చేస్తున్న సమయం భయం వస్తుందండి. అమ్మో ఏంటి ప్రకటన ఇలా ఉందేంటి అని ఏమొస్తుంది? భయం వస్తుంది. అలా వినినా సరే విడిచిపెట్టకుండా అదే అపహాస్యంలో కంటిన్యూ అవుతూ, అదే అహంకారంను కంటిన్యూ చేస్తూ, అదే గర్వంను కంటిన్యూ చేస్తూ, అదే మకరంతో చేతులు కలిపి దాని చిత్తమంతా నెరవేరుస్తూ అలా తయారయ్యి ఉంటే
జీవితం ఏమాత్రం మార్పు తెచ్చుకోకుండా వాక్యము లేని అనుభవంలోనే ఉంటే ప్రభు ఇస్తున్న ఇక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఏంటట, మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును. ఏంటి? ప్రాక్టికల్ గా అప్పటి వరకు అనుకున్న రేంజ్ వినండి, అప్పటి వరకు ఏంటండి? అనుకున్న రేంజ్. చెప్పండి అలాగా. అప్పటి వరకు అనుకున్న రేంజ్. అంటే ఏంటి? వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. ఆ మాట చూడండి 15వ వచనంలో, మాయ కింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. అంటే ఏంటి? మరణం వస్తే మమ్మల్ని ఏమి తాకదు, పాతాళంతో మాకు ఫుల్ సంబంధాలు ఉన్నాయి, ఉపద్రవం వచ్చినప్పుడు మమ్మల్ని దాటి వెళ్ళిపోద్ది అని మీరు చెప్పుకున్నారు కదా. కానీ ఇప్పుడు అవన్నీ రివర్స్ లో అవుతాయి. ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు అలా కాకుండా రివర్స్ అవుతాయంట. ఏం జరుగుతాయట? అది 18వ వచనం చదువుకుంటున్నాం మనం. చూడండి 18వ వచనంలో ఏముందో, మరణముతో మీరు చేసుకొని నా నిబంధన కొట్టివేయబడును. కారణం, వాడు ఆల్రెడీ అబద్ధికుడు. పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలవదు. అబద్ధాలు ఆడేవాడితో నువ్వు ఎన్ని ప్రామిసులు చేయించుకుంటే ఏంటి? అసలు ఎన్ని ఒడంబడికలు చేసుకుంటే ఏంటి? ఎన్ని ప్రామిస్ నోట్లు తీసుకుంటే ఏంటి? వాడు అబద్ధికుడండి. వాడి మాట మీద నిలబడడు. ప్రవాహం వల్లే ఉపద్రవం మీ మీదుగా వచ్చినప్పుడు మీకు ఏ అపాయం కలగదని మీరు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. చూడండి 18వ వచనం 3వ మాట, ప్రవాహం వల్లే ఉపద్రవం మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారు అగుదురు. ఎప్పుడు పరిస్థితి? మీరు అనుకున్నది ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు అలా చెప్పుకొని తిరిగారు. మీరు ఇశ్రాయేలీయులను అహంకారంతో గర్వంతో ఏలుబడి చేస్తున్నప్పుడు మీరు అనుకున్నారు, ఏ ఉపద్రవం వచ్చినా సరే మా కోసం కాదు, ఎవరి కోసం? వింటున్న వారి కోసం. అంతే కదా? వింటున్నారా? ఇశ్రాయేలీయుల కోసం. ఈ ఉపద్రవం ఎవరికండి? చూడండి, పవిత్రంగా బ్రతకమని చెప్తాము, మనం వింటూ ఉంటాము. చెప్పువారికా వింటున్న వారికా? అది వింటున్న వారికే. అంతే. ఉదయకాల సమయం లేవాలి అని ఒకవేళ వింటున్నాం అనుకోండి, ఎన్ని వాక్యాలు లేవండి, ఎన్నిసార్లు మనం చదవట్లేదు? పరిశుద్ధంగా బ్రతకమని, శరీర కార్యాలు వద్దని ఎన్నిసార్లు వింటలేదు? ఇప్పుడు అది వింటున్న వారికా ఎక్కువ చెప్తున్న వారికా? వింటున్న వారికే ఎక్కువ వినపడుతుంది, కానీ చెప్తున్న వారికి అది రెండంతలుగా వినపడాలి. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. అలాంటి సమయం ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇది ఒక స్పెషల్ నేచర్ ఉంటది. ఏంటి తెలుసా? ఏదైనా వాక్యం విడుదల అవుతున్నప్పుడు ఇది ఫలానా వాళ్ళకి, ఇది వాళ్ళకి, ఇది వీళ్ళకి అనిపిస్తా ఉంటది. కాదు, ఇది చదువుతున్న వారికి, వింటున్న వారికే. లేకపోతే ఇక్కడ అవసరం లేకపోతే దేవుడు ఇక్కడ విత్తాల్సిన అవసరం ఏంటండి? ఇది ఎవరికో కాదు, ఇది మనకే. చెప్పండి అన్నమాట. నీకు అవసరం లేని వరి పంట నువ్వు ఎందుకు వేసుకోవాలి? నీకెందుకు వేస్తాడు దేవుడు? నీ పొలంలో ఎందుకు వేస్తాడు? అలాంటిది ఈ
చెప్పుతున్న వారు చెప్తూ ఉన్నప్పుడు ఏలుబడి చేస్తున్న వారు ప్రకటన చేస్తూ ఏలుబడి చేస్తున్న సమయం వారు అనుకుంటారట ఏమని, ప్రవాహం ఉపద్రవం వల్లే వచ్చినప్పుడు లేదా ప్రవాహం వల్లే ఉపద్రవం వచ్చినప్పుడు మమ్మల్ని ఏమీ చెయ్యదు, ఎందుకు మేము దాంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం అని అనుకుంటారట. కానీ విషయం అది కాదు, తారుమారు అయిపోద్దట. ఏం జరుగుతుంది, దాని చేత మీరు త్రొక్కబడిన వారు అవుతారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఇదేంటి మమ్మల్ని తొక్కుతుంది ఏంటి ఇది అని. అది ఎంత భయంకరంగా ఉంటదట. అది మిమ్మల్ని ఈడ్చుకొని పోను, ప్రతి ఉదయం ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయం పుట్టును. ఇలా అవుతుంది అని ప్రాక్టికల్ గా కొంచెమైనా ఆ సెగ తగిలినప్పుడు భయం పుట్టకుండా ఎవరికి ఉంటదండి? భయం పుడుతుందా లేదా చెప్పండి. పుడుతుంది. ఇప్పటి వరకు భయం అనేది రాకుండా మత్తులో సొక్కి సోలుతున్న వారికి ఈ అనుభవం కొంచెం తగలగానే, ఈ సెగ తగలగానే ఫస్ట్ ఏం ఎగిరిపోద్ది? మత్తు ఎగిరిపోయి భయం పుడుతుంది. చెప్పండి, మత్తు ఎగిరిపోయి భయం పుడుతుందని. అది మంచిది. అప్పటికైనా మత్తు ఎగిరి భయం పుట్టుట మంచిది. చెప్పండి, గట్టిగా చెప్పండి అన్నమాట. అప్పటికైనా మత్తు ఎగిరి భయం పుట్టుట మంచిది. ఇదిలా ఉన్న సమయం మనం 22వ వచనంకి వెళ్దాం. చూడండి, మీ బంధకములు మరీ బిగింపబడకుండానట్లు పరిహాసకులై ఉండకుడి. ఈ అపహాస్యపు ఆత్మను విడిచిపెట్టాల, ఆ పనులను విడిచిపెట్టాల. పరిహాస్యం చేసుకుంటూ తిరుగుతున్న అనుభవాలు ఇంకా చాలు. ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతుంటే, జీవితం ఇంత సీరియస్ అని చెప్తుంటే, నీకు జోక్స్ వేసుకుంటూ తిరిగే కాలం ఎక్కడుంది నాన్న? అంత టైం ఎక్కడుంది? పక్క వాళ్ళని చూసి చెప్పండి, నీకు టైం లేదని. నీ మొబైల్లో నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ పేరుకి పక్కన ఎవరి పేరు ఉందో వాళ్ళని చూసి జస్ట్ చూసి చెప్పండి, అంత పేరేం చదవక్కర్లా. టైం లేదు అని చెప్పండి. అర్థమవుతుందా? టైం లేదు. ఎప్పుడైతే ఈ విషయం ఇలా ఉంది అని తెలుస్తుందో ఆటోమేటిక్ గా భయం అనేది వస్తుంది. ఆ భయంలో ప్రభు ఏమేం విడిచిపెట్టాలో చెప్తున్నారు. ఫస్ట్ విడిచిపెట్టాల్సింది పరిహాస్యం. అపహాస్యము, పరిహాస్యం అన్నీ ఒకటే. విడిచిపెట్టాలండి. నేను అనే అహంకారం విడిచిపెట్టాలి, గర్వం విడిచిపెట్టాలి. గర్వం విడిచిపెడుతున్నాం అంటేనే అర్థం మన ప్రయాణం మారిపోయింది. ఎందుకు? దాని వెనకాతల ఏమొస్తుంది? నాశనం. నువ్వు గర్వాన్ని విడిచిపెట్టేసావు, నీ వెనకాతల నాశనం ఎలా వస్తుంది? ఆమె అంటే వాక్యం వింటున్నప్పుడే బ్రతుకు మార్చుకుంటున్న అనుభవం ఉంటే నీ వెనకాతల మరణం పరిగెట్టదు. ఇంకో మాట చెప్పనా, నాశనం కలిగి చేయి దొంగ కూడా రాలేడు. దొంగ దేనికి వస్తాడండి? చంపుటకు, నాశనం చేయుటకు వస్తాడు. మనం ఎప్పుడైతే వాక్యం వింటూ ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెడుతూ ఉంటామో, జీవముతో నిబంధన చేసుకుంటూ ముందుకు వెళ్తామో, వెనకాతల నాశనం రాదు, నాశనం కలిగి చేయు దొంగ రాలేడు, ఉపద్రవం రాదు. అన్ని మొత్తం ప్రయాణం మారిపోతుంది తెలుసా?
కానీ ఇది ఎప్పుడు వాక్యం విని బ్రతుకు మార్చుకుంటేనే. చెప్పండి. వాక్యం విని బ్రతుకు ఆమేన్. లేకపోతే బంధకములు మరి బిగుసుకుంటాయట. మీరు నార్మల్ గా వేసిన ముడిని ఎప్పుడైనా చూసారా? ఇటు అటు పట్టుకుని లాగండి, అది ముడి ఇంకా గట్టిగా అవుతుందా, లూజ్ అవుతుందా? గట్టిగా అది ఇంకా గట్టిగా అవుతుంది. అలా ఇక్కడ లాక్కోలేక పీక్కోలేక ఉన్న పరిస్థితులు ఇవి. అప్పుడు ఏంటంటే బంధకాలు ఇంకా గట్టిగా అవుతాయట. నేను ఇంతకు ముందన్నా నీకు తప్పించుకునే అవకాశం ఉంది, ఇప్పుడు లేదు. ఏంటి కారణం? వాక్యం విన్నావు. ఇప్పుడు ఆ బంధకం మరి గట్టిగా బిగుసుకుంటది. మారకపోతే అదే ప్రయాణం, అదే పరుగు తీస్తే బంధకం మరీ బిగుసుకుంటది. అపహాస్యం పరిహాస్యం విడిచిపెట్టాలి. చెప్పండి అన్నమాట. అపహాస్యం పరిహాస్యం విడిచిపెట్టాలి. ఎందుకు కారణం అంటే భూమి అన్నంతటా కూడా నాశనం ఖండితముగా నియమింపబడిందట. ఖచ్చితంగా భూమి మీద మొత్తానికి నియమింపబడింది ఏంటి? నాశనం. మనం చదువుకుంటున్నాం, ఆకాశం వెళ్ళిపోతుంది, భూమి కాలిపోతుంది, కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది. ఏమండి, భూమి మీదే మనం ఆయన మాట వినట్లేదు, మనల్ని తీసుకుని వెళ్ళి కొత్త ఆకాశంలో కొత్త భూమిలో ఎందుకు పెడతాడండి దేవుడు? ఎన్ని పరిస్థితులు వచ్చినా, ప్రాణం పోతున్నా, మనం ఆయన మాట వినేవారికి ఇక్కడ ఉంటే, మీరు ఇక్కడ సూట్ అవరు నానా అని చెప్పి మనల్ని తీసుకెళ్లి వెన్యూ మార్చి ఆయన ఉండేది లోకంలోకి తీసుకెళ్తారు. మనం ఇక్కడే మాట వినకపోతే, ఇక్కడే మనం ఎదిరిస్తుంటే, ఇక్కడే మనం గర్వంతో ఉంటే మనల్ని ఎందుకు తీసుకెళ్తారండి ఆయన ఉండే చోటుకి? ఈ కంపుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు అనుకుంటున్నారా? ఆయన భోజనం బళ్ళంతా కూడా ఎంత పరిశుద్ధంగా ఉంటదండి. తండ్రి చిత్తం చేయటే ఆయనకు ఆహారం, దాంట్లో వాంతి లేదు అసలు. ఇక్కడే కక్కి సొక్కి సోలుతున్న అనుభవాలు ఉంటే తీసుకుని వెళ్ళి ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్తారా? చెప్పండి. మనమైతే తీసుకెళ్తామా? కొత్త ఇంటికి వెళ్తున్నావమ్మా నువ్వు, ఈ ఇంట్లో ఏమేమి విడిచిపెట్టాలో నువ్వు సపరేట్ చేయవా? ఖచ్చితంగా నీకు అవసరం అనేవి పట్టుకుని వెళ్ళవా? కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎక్కువ పాత సామాన్ పట్టుకెళ్తారా, లేదా కొత్తవే మాక్సిమం తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తారా? ప్రభు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు. నూతన సృష్టి ఆయనకు కావాలి. అదే పాతవి వద్దు అండి ఆయనకి, పాత స్వభావం ఆయనకు వద్దు. ఆయన భోజనం బల్ల ఎక్కి అక్కడంతా వాంతి చేసే అనుభవాలు ఉన్న వాళ్ళు వద్దు. ఆయన ఏది విడిచిపెట్టమంటున్నారో విడిచిపెట్టి ఆయనకి కావలసినట్టుగా మనం తయారవటం మనకి మంచిది. అని ఏం చెప్తున్నారు చూసారా? చదవండి ఒకసారి 22. మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతట నాశనం ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతి అగు యెహోవా వలన, సైన్యములకు అధిపతి నగు యెహోవా వలన నేను దాని సమాచారం వింటిని. ఎట్లా ఈ సమాచారం వినిపిస్తుంది? వాక్యం లోపల వాక్యం యొక్క సారాంశం,
వాక్యం గ్రహించటం వలన ఆ సమాచారం వినిపిస్తుంది. ఆ సమాచారం వినిపిస్తే వాక్యం యొక్క సారాంశం ఏంటో గ్రహింపులోనికి వస్తుంది. ఖచ్చితంగా బ్రతుకు మార్చుకోవాలనిపిస్తుంది. ఊరికనే పెట్టలేదు, కొంత ఇచ్చట కొంత అచ్చట, పరుగులు పెట్టి కొంత ఇచ్చట కొంత అచ్చట వాక్యంలో రిసీవ్ చేసుకుని విని దాన్ని గ్రహించి బ్రతుకును మార్చుకుంటున్న అనుభవంలో ఉండటం మంచిది. అలా ఉన్న ప్రయాణంలో వెనక నాశనం పరుగులు పెట్టుకొని రాలేదు. అంతేకాదు, నువ్వు ఎదురుగుండా నించో, నీ ఎదుట పాతాళలో ఒక ద్వారాలు కూడా నిలవవు. ఇప్పుడు చెప్పండి, వింటున్న వాక్యం విని విడిచిపెట్టడానిక పాటించడానిక? పాటించడానికి. ఆమేన్. ప్రతి వాణిలో వాక్యం విత్తబడాలి. ఆమేన్. ఆమేన్. ప్రతి వాని పొలంలో వాక్యం ఫలించాలా? ఏంటండి ఆ హృదయం ఏదైతే ఉందో అదే కదా పొలం. ఆ జీవితం ఫలించడం అంటే ఏంటి? అసలు వాక్యం ఫలించడం అంటే ఆ లెవెల్ ఏంటి? విత్తబడిన విత్తనం మరలా ఆ మొక్కలో నుంచి కనిపిస్తే అది ఫలం. నువ్వు మామిడి పండు విత్తావమ్మా, మామిడి టెంకాయ విత్తావు, నీకు మళ్ళీ మామిడి పండు వచ్చి దాని లోపల టెంకాయ ఉంటేనే కదా ఫలం. ఆ చెట్టు పూర్తిగా ఫలించినట్టు. లేకపోతే ఆకులు ఒక్కటి వచ్చి పెద్ద చెట్టుగా తయారై ఏం ప్రయోజనం? నువ్వు దేనికోసం ఎదురు చూస్తావు? ఎన్ని ఆకులు వచ్చాయో అని లెక్క పెట్టుకొని సంతోషపడతావా? చెప్పండి. పచ్చగా కనిపిస్తున్న ఆకులు చూసి మనకన్నా సంతోషం ఉంటదా? ఏం కావాలి? ఆ పసుపు రంగులో వచ్చే ఆ ఫలం ఏదైతే ఫస్ట్ విత్తినప్పుడు అనుభవం ఉందో అవి కావాలి. అలా వాక్యమును ప్రభు మన హృదయంలో విత్తుతున్నప్పుడు ఆయనకి అది మన జీవితంలో కావాలి. మనం ఎంత విన్నామని కాదు, ఎంత విని గ్రహించి పాటిస్తున్నాం అనేది ఆయన చూస్తారు. అందుకే చూడండి, గొడ్డలు వేరునే పెట్టి ఇది ఫలించట్లేదు ఈ చెట్టు, ఈ రోజు తీసేద్దామంటే దేవుడు అక్కడ మనుష్య కుమారుడు లేకపోతే యేసు ప్రభు సేద్యం చేస్తూ ఏమంటారండి? ప్లీజ్ ఒక్క సంవత్సరం పొడిగించరా, నేనేమేస్తా, మళ్ళీ ఎరివేస్తా, మళ్ళీ గొప్పు తాగుతా, మళ్ళీ జాగ్రత్తగా నీరు పెడతా, ప్లీజ్ ఒక్క సంవత్సరం పొడిగించరా. నిజమండి, తండ్రి అయిన దేవుని పక్కనే యేసు ప్రభు వారు ఉండి విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టే మనం ప్రతి ఉదయాన్ని ఎదుర్కొంటున్నాం. ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో గడుస్తుంది. నీతిమంతులని కాదు, ఫలించాలని. ఫలముని ఎదురు చూస్తున్నారు ప్రభు. చెప్పండి అన్నమాట, ఏం ఎదురు చూస్తున్నారు? ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ప్రార్థన అందుకోండి. దేవా, మీరు ఆశిస్తున్న ఫలం మాలో కనపడాలా? ప్రార్థన చేద్దాం. ఎవరన్నా ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఘనమైన నామానికి నీ స్తోత్రములు రాజు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు తండ్రి ఆశిస్తున్నారు ప్రభా. తండ్రి ఆ ఫలమును ప్రభా తండ్రి మేము ఫలించటకు తగిన తండ్రి తగిన కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు రాజు. ప్రభా మా నోటితో మేమేం మాట్లాడుతున్నామో, మా నోటి ఫలం చేత ప్రభా మేమేం తండ్రి సంపాదించుకుంటున్నాము ప్రభా తండ్రి. ఒక్కొక్కసారి ప్రభా మమ్మల్ని మేము మరచి విస్తరించి మాట్లాడి విస్తరించి ప్రభా మా నాలుకతో మేము పాపము చేస్తున్నటువంటి సందర్భాలు
తండ్రి మా పొరుగు వారిని ప్రభా మేము తండ్రి దూషిస్తూ ఇతరుల గురించి ప్రభా తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఇతరుల గురించి ప్రభా అది మా కీడు కొరకు మేము చేస్తున్నటువంటి అది మా కీడు కొరకే అని ప్రభా అది మేము గుర్తించలేని స్థితిలో అనేక సార్లు పడిపోతూ ఉన్నాము నాయన. తండ్రి మా నోటి మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి ప్రభా అవే మాకు బంధకాలుగా మారుతున్నాయి, అవే ఆ బంధకాలుగా బిగించబడుతున్నాయని ప్రభా మేము గుర్తిస్తున్న వారమే ప్రభా. మా పొరుగు వారిని మా తోటి వారిని ప్రభా ఒకరికంటే ఒకరిని ప్రభా మాకంటే ప్రభా వారిని ప్రభా తండ్రి అన్ని విషయాల్లో గౌరవిస్తూ ప్రతి విధమైనటువంటి ప్రభా అదే కాల సమయంలో మా నోటి ఉన్నటువంటి ప్రతి ఒక్క అపహాస్యము యేసు నామంలో ప్రభా కొట్టివేయబట్టడానికి నీ కృపను మీరు దాచేయండి ప్రభా. ఏ ఒక్కరిని కూడా ప్రభా కించపరిచి మాట్లాడుకుని అపహాసించి మాట్లాడుకుని ఇతరుల గురించి ప్రభా మా ఎదుటి వారు లేనప్పుడు ప్రభా వారిని గురించి ప్రభా తక్కువ చేసి మాట్లాడుకుంటాం ప్రభా. అపహసిస్తున్న వారి సంఖ్యలో ఒకవేళ ఉదయకాల సమయంలో నేను ఉంటే ప్రభా నా నాలుగును స్వస్థపరచండి. యెషయా పెదవులు కాల్చినట్లుగా ప్రభా తండ్రి మా పెదవులకు స్వస్థతను దాయిచేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వాక్యమును ప్రభా మేము అంగీకరిస్తూ జీవమైనటువంటి వాక్యమును మేము రిసీవ్ చేసుకుంటూ ప్రభా వాక్యానుసారమైనటువంటి ఫలమును ఫలిస్తున్న వారుగా ప్రభా మీరు దూరము నుంచి చూసినప్పుడు ప్రభా తండ్రి ఆ ఫలములు కనిపిస్తున్నటువంటి ప్రభా తండ్రి ఆ యొక్క చెట్టుగా మేము ఉండడానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నందుకు ప్రభా నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు రాజా. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరము కూడా ప్రభా ఎవరిని దూషిస్తున్న వారు గాను అపహసిస్తున్న వారు గాను కించపరుస్తున్న వారు గాను మా నోటి ఫలము తండ్రి అది మాకు మరణము తీసుకుని రాకుండా ప్రభా మా నోటి మాటలే మా జీవమునకు తండ్రి అవి ద్వారములుగా ఉన్నాయని మేము గుర్తించి మా నోటి మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి మేము ఉండటం నీ కృపను మీరు దాచేయమని ప్రార్థిస్తాం. ఇటు ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, వాటన్నిటిని ప్రభు ఓపెన్ చేస్తూ డిస్క్లోజ్ చేస్తూ లోపల ఉన్న వాక్యమును ఇస్తారట. ఆ వాక్యపు విత్తనాలను ప్రభు చల్లుతారట. ఆ చల్లే విధానం ఒకసారి చూద్దాం రండి, ప్రయత్నం చేద్దాం. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. ఏం చేయాలట? ఎలా వినాలట? చెవియొగ్గి ఆయన మాట వినాలట. అంటే అర్థం ఏంటి? చెవులో ఓపెన్ చేసుకుని జాగ్రత్తగా వినాలి. ఆలకిస్తూ అంటే వింటున్న స్వభావంలో, వింటున్న అనుభవంలో ఆయన పలికే వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు ఒక విత్తనం వేయడానికి రైతు బయలుదేరండి, విత్తనం వేస్తున్నాడు, కానీ భూమి రెడీ అవ్వాలి కదా. భూమి కూడా ఆ విత్తనాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా. అలా ఇంతవరకు చెప్పినవన్నీ కూడా ప్రభు ఏం చెప్తున్నారు? ఆయన మాటను, ఆయన వాక్యమును ఇస్తున్నారట. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి భూమి ఎలా అయితే రిసీవ్ చేసుకుంటుందో అలా చెవులు ఓపెన్ చేసి ఆలకిస్తూ ఆయన మాట వినాలట. ఇంతకీ వినమని చెప్పి ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. చదవండి 24 నుండి 29 వరకు చదువుదాం. చదువుతుండగానే విందాం. 24 నుండి 29 వరకు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 24 నుంచి 28 వరకు చదువుకున్నాండి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బదలగొట్టునా, అతడు నేల పదును చేసిన తరువాత
నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలను వేయును గదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదును గల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును గదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా. సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును, గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపుడు గదా. 29. జనులు సైన్యములకు అధిపత్యకు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. వాక్యం విత్తనం. చెప్పండి, వాక్యం విత్తనం. వాక్యమే విత్తనం. ఇక్కడ విషయం చూడండి, ఇంత చెప్పి ఎలా దున్నువాడు విత్తుటకు నిత్యము పొలం దున్నుతూనే ఉంటాడా? ఈరోజు దున్నాడు, రేపు దున్నాడు, ఎల్లుండి దున్నాడు, ఇక సంవత్సరం పొడుగున దున్నుతూనే ఉంటాడా అండి? లేదు. దున్నుతున్నారంటేనే విత్తనం వేస్తారని అర్థం. ఆమేన్. ప్రభు చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం ఈ 4-5 రోజులు బాగా దున్నబడ్డాం. దాని మధ్యలో మనకి ఏం విత్తారు? ఆయన వాక్యంను విత్తుతూ ఉన్నారు. దున్నుతూ ఉన్నప్పుడు హృదయాలు ఓపెన్ అవుతాయి. దున్నబడుతున్న సమయం వినుబుద్ధి పుడుతుంది. దున్నుతున్న సమయం హృదయం రెడీ అవుతుందండి. వాక్యంను రిసీవ్ చేసుకోవడానికి హృదయం రెడీ అవుతుంది. ఇక్కడ ప్రభు క్లియర్ గా చెప్తున్న మాటలు, దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా లేదు, ఎప్పుడు హెచ్చరిస్తూ, ఎప్పుడు దున్నుతూ, ఇక ఎప్పుడు భూమిని రెడీ చేసుకుంటూనే ఉంటాడా రైతు? లేదు. భూమిని రెడీ చేశాడు అంటేనే విత్తనం విత్తుతారని అర్థం. ఒక రైతుని పోల్చి చూపించి చెప్తున్నారు. దున్నిన వాడు తన పొలములో ఇవన్నీ వెయ్యడా? ఒకవేళ వేసిన తర్వాత దానిని నూర్చే అనుభవం చూడండి. విత్తిన దాన్ని బట్టి నూర్పు జరుగుతుంది కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కోస్తారు. జీలకర్రకి ఇచ్చిన ట్రీట్మెంట్ గోధుమలకు ఉండదు. గోధుమల్ని కోస్తున్న విధంగా మిరప మొక్కల్ని కొయ్యరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే కొట్లల్లోనికి అవన్నీ ఫలం చేర్చబడతాయి. దున్నిన తర్వాత దేవుడు ఎదురు చూస్తున్నది ఫలం. చెప్పండి ఆ మాట. దున్నిన తర్వాత దేవుడు ఎదురు చూస్తున్నది ఫలం. అసలు ఫలమే లేని ఏరియాలనే మనకి ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా క్లియర్ గా చూపించారు. అంత కష్టపడి దున్ని అంత రెడీ చేసి విత్తనం వేస్తుంటే కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని ఏమయ్యాయి?
మంచి నేలలో ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఏమయ్యాయి? రాతి నేలను పడ్డాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడినవైనా 100% ఫలిస్తున్నాయా? లేదు. 30% ఒకటి, 60% ఒకటి, 100% కొన్ని. ఆ ఫిల్టరేషన్ లెవెల్స్ చూడండి. ఎంత ఫిల్టరేషన్ ఉందో చూడండి. రాజ్యం గురించిన వాక్యపు విత్తనానికేనండి ఇంత కష్టం. దేనికి? రాజ్యమును గూర్చిన విత్తనం. చెప్పాలా? రాజ్యమును గూర్చిన విత్తనం. రాజ్యమును గూర్చిన విత్తనం అయితేనే ఈ కష్టం. మిగిలిన వాటన్నిటికీ చెవులు రెడీ, హృదయం రెడీ. ఇక అపవిత్రమైన మాటలైతే ఇక చెవు కోసుకుంటారంటారు చూడండి, ఆ టైప్ అన్నమాట. లేదు, పరిస్థితులు అన్నిట్లో మార్పులు రావాలి. అందుకే దేవుడు మనల్ని దున్నుతున్నారు, దుక్కి మన హృదయాన్ని రెడీ చేస్తున్నారు. కానీ అంత దున్నిన తర్వాత దేవుడు ఒక్కనికి జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, ఆలోచన ఇచ్చి, ఎలా అయితే ఒక పొలంలో ఎక్కడ ఏది విత్తాలో ఆయన, థ్యాంక్ యూ జీసస్, ఆయన ఒక ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నారో, అలా ప్రభువు చేస్తున్న దినాల్లో మనం ఆల్రెడీ ఉన్నాం. ప్రభు ఫలం వెతకడానికి వస్తున్నారు. ఇక్కడ మనం అడుగుదాం, దుక్కిన ఈ నేలలో, మన హృదయాల్లో దేవుని వాక్యం సూటిగా వెళ్ళిపోవడానికి, చొచ్చుకొని వెళ్ళడానికి మన హృదయాల్ని పూర్తిగా అలౌ చేద్దాం. ఆ వాక్యంకున్న పవర్, ఇదిగో నేను ఇది ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను, నేను ఇది ఊహించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నా ఆ ఏరియాకి కూడా ఈ వాక్యం సూటిగా వెళ్ళగలదు. తలంపులు, ఆలోచనల్ని కూడా విభజించగలిగినంత పవర్ఫుల్ వాక్యం అండి. ఆ వాక్యంను హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళడానికి మన హృదయాల్ని దున్ని రెడీ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇక మీదట ఇది వరకు నా జీవితం వేరయ్యా, ఇక మీదట నేను ఆ వాక్యం కొరకైన తృష్ణ నాలో అధికం అవ్వాలా. నేను ఎదురు చూస్తాం, మాటలతో కాదు, వాక్యం 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 అంటూ ఎక్కడికి వెళ్ళినా ఈ దాహం తీరకూడదండి. ఎలా ఉండాలి తెలుసా? ఇక్కడ తాగానుగా, ఇంక నాకు ఎందుకులే అనద్దు. అక్కడ కూడా వెళ్ళి తాగాలి. అంటే ఏంటి? ఇచ్చట అచ్చట. వాక్యం మనకి ఎక్కడెక్కడ దొరుకుతుందండి? ఇచ్చట అచ్చట. అవునా? మళ్ళీ ఇచ్చట అచ్చట. అలా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్ని వెతుక్కుంటూ వాక్యం కొరకున్న ఆశ, ఆ ఆశతో పరుగులు పెడుతున్నప్పుడు ప్రభు హృదయం లోపలికి ఆ విత్తనాలు వేస్తూ ఉంటారు. దానిని కోసే సమయం ఫుల్ ఫలములతో నిండుకొని ఉండుట మంచిది. సో ఏ రోజు వాక్యం ఆ రోజే పాటించడం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఈ మాట విన్నాం కదా, పరిహాస్యం వద్దని విడిచిపెట్టేద్దాం. అపహాస్యం వద్దని నేర్చుకుంటున్నాం గడిచిన 2 దినాల నుంచి, విడిచిపెట్టేద్దాం. ఆ గర్వం గాని, ఆ అహంకారం గాని మనకు వద్దు, విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ ముట్టద్దు. అదేంతో సమానం? కుక్క వాంతికి తిరిగిందంతో సమానం. సో విడిచిపెట్టింది మనకు వద్దు. ఇటువంటి తీర్మానాలతో మనం ఈరోజు ప్రార్థనలోకి వెళ్దాం.
ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.